సీక్వెల్ సలార్ 2 ఉంటుందా లేదా అన్న డౌట్ కి ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చేశాడు. అలాగే కేజీఎఫ్ 3 పై ఉన్న అనుమానాలకు ఆన్సర్ ఇచ్చేశాడు. ప్రశాంత్ నీల్ ఇంకో ఏడాది వరకు డ్రాగన్ తో బిజీ. ఆ తర్వాత డైరెక్ట్ చేసే సినిమా ఏంటో చూసేద్దామా? వరుస ఫ్లాపుల్లో ఉన్న ప్రభాస్ కు సలార్ హిట్ తీసుకొచ్చింది. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్ అంటూ డార్లింగ్ కటౌట్ ను బాగా వాడేసుకున్నాడు ప్రశాంత్ నీల్. ఈ కటౌట్ కి ఇచ్చిన ఎలివేషన్ అందరికీ నచ్చింది. కథ కన్ఫ్యూజన్ గా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ను హుషారెత్తించింది. సలార్ హిట్ కావడంతో సలార్ 2ను వెంటనే మొదలు పెట్టేస్తున్నట్టు దర్శకుడు చెప్పినా వర్కౌట్ కాలేదు. ఈలోగా ఎన్టీఆర్ తో డ్రాగన్ ను సెట్స్ పైకి తీసుకొచ్చేశాడు దర్శకుడు. ఒకానొక టైంలో సలార్ 2 ఉండదన్న ప్రచారం కూడా సాగింది. ప్రభాస్ ఏమో ఫౌజీ, స్పిరిట్, కల్కి 2కి డేట్స్ ఇస్తూ బిజీ అయిపోయాడు. ప్రశాంత్ డ్రాగన్ తో బిజీ. కేజీఎఫ్ 3 లా సలార్ 2 కూడా ఉండదనుకుంటే డ్రాగన్ గ్లిమ్స్ రిలీజ్ సందర్భంగా సలార్ 2 పై బిగ్ అప్డేట్ ఇచ్చాడు దర్శకుడు. డ్రాగన్ తర్వాత సలార్ 2 సెట్స్ పైకి వస్తుందని చెప్పడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. సలార్ 2 ఇంకా సెట్స్ పైకి రాకముందే హైప్ క్రియేట్ చేస్తూ ఎలివేషన్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. తను వర్క్ చేసిన బెస్ట్ స్క్రిప్ట్స్ లో సలార్ 2 ఒకటన్నాడు. డ్రాగన్ కంటే ముందే సలార్ 2 సెట్స్ పైకి రావాల్సి ఉండటంతో స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసేశాడు ప్రశాంత్. కేజీఎఫ్ 3 గురించి ప్రశాంత్ నీల్ స్పందిస్తూ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఎలాంటి పనులు మొదలు కాలేదని, మరింత సమయం పడుతుందన్నాడు. డ్రాగన్ 2027 జూన్ 11న విడుదలవుతోంది. ఈ లెక్కన ప్రశాంత్ నీల్ జూన్ వరకు డ్రాగన్ తో గడిపేస్తాడు. జులైలో హాలిడే ట్రిప్ కు వెళ్లిన కథలో స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసి 2027 అక్టోబర్ నాటికి అంతా రెడీ చేస్తాడు. ఈలోగా డార్లింగ్ ఫౌజీతో పాటు స్పిరిట్, కల్కి 2 పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడు.